ఒకసారి ఈ స్టోరీ వినండి. ఒక మహిళకి ఒక పెద్ద రెస్టారెంట్ లో షెఫ్ గా ఒక ఉద్యోగం వస్తుంది. ఆ రెస్టారెంట్ లో ఆమె జాయిన్ అవుతుంది, అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ రెస్టారెంట్ లో ఆమె గమనించింది ఏంటంటే, ఆ రెస్టారెంట్ లో మొత్తం ముగ్గురు షెఫ్ ఉంటారు. ఒక ఆడ, మగ, ఒక ముసలావిడ. అందులో ఆ ఓల్డ్ ఉమెన్ కి బాగా స్కిల్స్ ఉంటాయి, వంట బాగా చేస్తూ ఉంటది. అది నచ్చక మిగిలిన ఇద్దరు షెఫ్లు ఆవిడని వేధించడం, ద్వేషించడం ఇలాంటివి చేసేవారు. ఇవన్నీ కొత్తగా వచ్చిన ఆ అమ్మాయి గమనిస్తూ ఉండేది. అలా ఒక రోజు ఆ ఓల్డ్ ఉమెన్ కుకింగ్ చేస్తూ ఉండగా ఆవిడికి తెలియకుండా వీళ్ళిద్దరూ ఆ ఫుడ్ లో ఎక్కువగా ఉప్పు కలిపేశారు. ఆ తర్వాత ఆ రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్స్ అందరూ కోపగించుకొని మేనేజర్ మీద సీరియస్ అయ్యి ఆ ఫుడ్ ని తినకుండా అక్కడే విడిచిపెట్టి మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ మేనేజర్ ఆ ఓల్డ్ ఉమెన్ ని తిడుతూ ఉంటాడు. ఏమని, నీ వల్ల ఈ రోజు రెస్టారెంట్ కి ఎంత లాస్ వచ్చిందో తెలుసా, ఎంత ఫుడ్ వేస్ట్ అయిపోయిందో తెలుసా, ఆ వేస్ట్ అయిపోయిన ఫుడ్ మొత్తం నువ్వే తినాలి, ఇకపై ఇలాంటి తప్పులు చేస్తే నువ్వు ఇక్కడ పని చేయలేవు అని గట్టిగా అంటాడు. ఆ తర్వాత ఆ ఓల్డ్ ఉమెన్ బాధపడుతూ ఏడుస్తూ ఉంటది. ఆ కొత్తగా వచ్చిన ఆమె ఆవిడ్ని ఓదార్స్తుంది. ఆ మరుసటి రోజు ట్రే మీద వైన్ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఆ ఓల్డ్ ఉమెన్ వెళ్తూ ఉంటది. పొరపాటున అనుకోకుండా ఆ వైన్ గ్లాసెస్ అన్ని కింద పడి పగిలిపోతాయి. ఆ తర్వాత ఆ ఓల్డ్ ఉమెన్ ని మేనేజర్ వచ్చి తిడుతూ ఉంటారు. ఆ ఇద్దరు షెఫ్లు కూడా ఆవిడని చూసి నవ్వుతారు. ఇంతలోనే ఆ రెస్టారెంట్ మెయిన్ బాస్ వస్తాడు. ఆ బాస్ ఆ ఓల్డ్ ఉమెన్ ని చూసి ఇలా అంటాడు, అమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నీకు ఇక్కడ ఏం పని అని. ఆ మాట విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఆ తర్వాత ఆ బాస్ అంటాడు, ఈ రెస్టారెంట్ ని స్థాపించింది ఆవిడే, 20 ఏళ్ళ నుండి ఆవిడే ఈ రెస్టారెంట్ కి స్థాపకురాలు, ఆవిడే మా అమ్మ, ఆవిడని నువ్వెందుకు తిడుతున్నావు అని కోపడతాడు. ఆ తర్వాత ఆ ఓల్డ్ ఉమెన్ ఏమంటుందంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవడానికి ఇలా వచ్చాను అంటుంది. ఆ తర్వాత ఆ ఇద్దరు షెఫ్లు కాసి చూసి, మీ ఇద్దరికి 2 నెలల జీతం కట్ చేస్తున్నాను అని చెప్తుంది. ఆ కొత్తగా వచ్చిన మహిళ ఉంటుంది కదా, ఆవిడే ఇప్పుడు నుండి ఈ రెస్టారెంట్ కి మేనేజర్ అని చెప్తుంది. ఆ పాత మేనేజర్ ని నువ్వు ఇక్కడ పని చేయలేవు అని చెప్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వయసులో ఉన్న పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా అగౌరవంగా మాట్లాడకూడదు, అందరినీ గౌరవిస్తూ మాట్లాడాలి. ఈ స్టోరీ ద్వారా మీకేమర్థమైందో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.